క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న పవిత్ర లోకేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. నరేష్ అంటే పవిత్ర లోకేష్, పవిత్ర లోకేష్ అంటే నరేష్ గా మారిపోయారు. ప్రేమ ఎప్పుడు పుడుతుంది అనే దానికి సృష్టిలో సమాధానం లేదు. అలా నరేష్ పవిత్ర లోకేష్ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనందరికీ తెలిసిందే. మూడో భార్య గొడవ చేయడం, వివాదాస్పదం కావడం అన్ని వార్తల్లో నిలిచాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్ తన కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలను పూసగుచ్చినట్లు చెప్పారు. తనకు మహేష్ బాబుకు ఉన్న బాండింగ్ గురించి, అలాగే ప్రిన్స్ తీసుకునే ఇష్టమైన ఆహారం గురించి చెప్పారు. ఆ తర్వాత పవిత్ర లోకేష్ గురించి మాట్లాడారు. పవిత్ర లోకేష్ ది తమ అమ్మగారు విజయ నిర్మలది పుట్టినరోజు ఒకే రోజని చెప్పారు. ప్రకృతి మమ్మల్ని అలా కలిపిందని, దేవుడు అలా సిగ్నల్ ఇచ్చాడని చెప్పుకొచ్చారు. పవిత్ర లోకేష్ చాలా మంచిదని, అమ్మ విజయ నిర్మల స్ట్రాంగ్ ఉమెన్ అని, అమ్మ చివరి రోజుల్లో తన గురించి ఎంతో బాధపడిందని, ఆ సమయంలో తాను పవిత్ర గురించి అమ్మకు చెప్పానని నరేష్ వివరించారు. అమ్మా బాధపడకు, నా జీవితంలోకి ఒక మంచి వ్యక్తి వచ్చింది అని చెప్పారు. అలా చెప్పడం వల్ల అమ్మ కొంత స్థిమిత పడింది అంటూ నరేష్ వివరించారు. నరేష్ వద్ద 1500 కోట్ల రూపాయల ఆస్తి ఉందని, అందుకే అతడితో రిలేషన్షిప్ మొదలు పెట్టిందని, అతడి వయస్సు 60 ఏళ్లు పైబడి ఉన్నప్పటికీ పవిత్ర అతడిని భర్తగా అంగీకరించడానికి కారణం డబ్బు అంటూ ఆమె మాజీ భర్త ఆరోపణలు చేశాడు.